హాయ్, దిస్ ఇస్ దినేష్ గంగసాని. వెల్కమ్ టు మై ఛానల్ థింక్ అబౌట్ దిస్. మనకి చదువుతో పాటు ఆటలు కూడా చాలా ముఖ్యమండి. ఈరోజు ఎలా తయారైందంటే సమాజంలో చదువు 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 అని చెప్పేసి పిల్లల్ని ఎంతసేపు ఒక చదువు అనే మిషన్లో వేసి తిప్పి ఒక ర్యాంకులను మాత్రమే తెప్పించుకునే ఒక మిషన్లలాగా తయారు చేస్తున్నారండి. చదువు ఒక్కటే కాదు కదండి ముఖ్యం. పిల్లలు ఎదగాలి అంటే పిల్లలకి చదువుతో పాటు వాళ్ళ మెంటల్గా ఫిజికల్గా స్ట్రెంగ్త్ ఉండాలంటే ఆటలు కూడా చాలా ముఖ్యమండి. మరి అలాంటి ఆటలకి ఈ ఈ కాలం పిల్లలు చాలా మిస్ అవుతున్నారండి. ఎంతసేపు ఫోన్లలో ఆటలతోనే వాళ్ళు కాలం గడుపుతున్నారు. ఇది చాలా దుష్పరిణామాలకు దారితీస్తుందండి. ఇది మంచిది కాదు. పిల్లల్ని ఆడుకోనివ్వండి. ఆడుకోవడం వల్ల పిల్లల్లో వాళ్ళకి మెంటల్గా ఫిజికల్గా ఒక రకమైన ఎనర్జీ ఉండడం వల్ల చదువుని కూడా ఇంట్రెస్ట్గా చదువుతారండి. పిల్లలకి ఆటతో పాటు ఆటలు పాటలు చదువులు అన్నీ ఉండాలి. అంతేగాని ఒక చదువు ఒక్కటే అని చెప్పేసి చదువులు అనే ఒక గ్రైండర్లో వేసి రుబ్బకండి పిల్లల్ని. అలా చేయడం వల్ల పిల్లలు రేపు ఎలా తయారవుతారంటే ఎంతసేపు ఒక మిషన్ మాదిరిగానే తయారవుతారు తప్పించి ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ నాలెడ్జ్ ఉన్న పర్సన్గా మాత్రం తయారవ్వడండి. పిల్లల్ని ఆడుకోనివ్వండి. చూడండి, ఈరోజు మనం ఒక గ్రౌండ్లో ఉంటాము. ఒక చిన్న గ్రౌండ్లో పిల్లలు ఎంత హ్యాపీగా వాళ్ళు ఆటలు ఆడుకుంటున్నారు. వాళ్ళని చూస్తుంటేనే నాకు చిన్ననాటి రోజులు కూడా గుర్తొస్తున్నాయండి. చాలా చక్కగా ఆటలు ఆడుకుంటున్నారు పిల్లలు. ఇలా ఆడుకోవడం వల్ల వాళ్ళలో ఒక రకమైన సృజనాత్మకత అనేది పెరుగుతుంది. ఇలా పిల్లల్ని ఎంకరేజ్ చేయండి. సరే, ఇప్పుడు ఉన్నటువంటి అర్బనైజేషన్ వల్ల గ్రౌండ్లు సరిపోక పిల్లలు ఆటలాడుకోవట్లేదని చెప్పేసి చాలామంది చెప్తున్నారండి. కనీసము స్కూల్లోనైనా పిల్లలకంటూ ఒక గేమ్స్ పీరియడ్ని కంపల్సరీగా అలాట్ చేసి పిల్లలతో గేమ్స్ను ఆడించండి. ఇలా చేయడం వల్ల పిల్లలకి ఎంతో ఉపయోగం ఉంటుందండి. ఉన్న కొద్ది ప్లేస్లోనైనా సరే చిన్న ఏదో ఒక గేమ్ అండి. అవుట్డోర్ గేమ్స్ అనేది మనకు చాలా ఉపయోగం అండి. ఇండోర్ గేమ్స్ ఇండోర్ ఉంటుంటాయి, కానీ ఈరోజు పిల్లలు ఏమైపోయారంటే ఎంతసేపు గేమ్స్ అంటే మొబైల్ గేమ్స్లో ఆడుతున్నారండి. ఇలా చిన్నగా ఇలాంటి గేమ్స్ని ఆడుతూ చిన్నగా ఉన్న కొద్ది ప్లేస్లోనైనా ఇలాంటి గేమ్స్ ఆడడం వల్ల పిల్లల్లో ఒక రకమైన ఎనర్జీ అనేది వస్తుంది. ఎంకరేజ్ చేద్దాం పిల్లల్ని. ఒక చదువు విషయంలోనే కాదండి, వాళ్ళ సంతోషంలో కూడా మనం భాగం అవ్వాలంటే వాళ్ళని ఆటపాటల్లో కూడా మనం ఎంకరేజ్ చేద్దాం. ఆలోచించండి ఫ్రెండ్స్, వాళ్ళ హ్యాపీ లైఫ్కి ఆటలు కూడా ఎంతో ఉపయోగపడతాయి. సో ప్రతివాడు కూడా పిల్లల్ని ఆటల్లో ఎంకరేజ్ చేయండి. చూస్తుంటే ఎంత హ్యాపీగా ఆడుకుంటున్నారు చూడండి పిల్లలు. అంటే వాళ్ళ ఈ హ్యాపీనెస్ని మనము ఎందులో మెజర్ చేయగలుగుతాం మీరే చెప్పండి. చాలా ఖుషి ఉంటారండి. ఇప్పుడు ఇలా ఆడుకొని వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏ పనినైనా మళ్ళీ చేయడానికి సంసిద్ధంగా ఉంటారు. నువ్వు ఎంతసేపు చదువు అని చెప్పేసి చదువులో రుబ్బుతూ కూర్చున్నారనుకోండి, ఏమి రాదండి. చూడండి, ఇంకా అసలు ఈ గ్రౌండ్లో ఆడడానికి చాలామంది వస్తుంటారండి. నాకు ఈరోజు కొద్దిగా టైం దొరికి ఒకసారి వీడియో తీద్దామని చెప్పేసి ఇక్కడికి ఈరోజు వచ్చాను. ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ మీకోసము టాపిక్తో కూడినటువంటి ఎన్నో వీడియోస్ తీసి నేను మీకు అప్లోడ్ చేస్తుంటాను. ఇంకా నా ఛానల్ ఎవరినైనా సబ్స్క్రైబ్ చేసుకోపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు గంట బటన్ నొక్కండి. సబ్స్క్రైబ్ చేసుకోబోయే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని గంట బటన్ నొక్కి నన్ను ఎంకరేజ్ చేయండి. ఇట్లు మీ దినేష్ గంగసాని.